వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. అందరికి అన్నా మీరా? సారీ అన్నా, ఎవరో డిస్కౌంట్ల మీద రూముల్లో దిగే గొట్టంగాడు అనుకున్నా. పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వీడు పొద్దు పొద్దున్న తాగొచ్చినట్టు పిచ్చినా కొడుకుడు. యువత అప్పుడు ఉద్యోగం లేక నిరాశ 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 రావట్లేదే నిరాశ 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 అవకండి నిరాశ 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 వచ్చేస్తండి. ఇట్ విల్ కమ్. నిరాశ నిస్పృహలో వెళ్ళిపోయి నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? అంతేగా అంతేగా. 95 లో నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ నవల్స్. ఫస్ట్ టైం మహిళలు అప్పుడు వంటగదిలో వంటలు చేస్తా కూర్చుకుంటున్నారు. కళ్ళల్లో జీవం లేదు, కళ్ళల్లో బలం లేదు, నిల్చుంటే షూరిటీ లేదు, మనిషిలో క్లారిటీ లేదు. బయటకు అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఓకే ఓకే. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకి మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. బయటకు రాట్లా పట్టకాయ వస్తుందండి. మనమంతా మీరంతా ఇక్కడ ఈ స్థానంలో ఉన్నారంటే అతను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భిక్ష వల్లే. మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. ఇప్పుడు టైం లేదు, అందరూ నన్ను ముగించమంటున్నారు. నువ్వు బాస్ రెడీ గాడివి. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మీది క్రిమినల్ ఫ్యామిలీ, మాది డెవలప్మెంట్ ఫ్యామిలీ. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఏమంటి ఇది అది పెద్ద డైలాగ్. మీకు టైం వచ్చినట్టు చెప్తా. ఇంకా డైలాగ్ ఇదైపోతున్నాయేమో. మీ బతుకులు చెడా, ఇవో బతుకులా. తాతగారు తీసిన సినిమాల్లో ఒకవేళ రీమేక్ చేయాల్సి వస్తే, మీరు చేయాల్సి వస్తే ఏ సినిమా చేస్తారు సార్? ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? బాబు గుండమ్మ కథ అయితే ఒకటి ఉంది, ఇంకా చేయవచ్చండి. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. యాక్చువల్లీ నాకు రీమేక్స్ చేయబోతేనే బెటర్ అండి, ఎందుకంటే ఈడేం చేస్తాడరా అంటే అది ఆయనకే సాట్ అండి. అది ముట్టుకోకుండానే బెటర్. ఇది కరెక్ట్ గా చెప్పావు. అయిపోయి.